గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ఇప్పుడు పాపం పుణ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఒక పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను పాపం చేస్తూ ఉంటా, పుణ్యం చేస్తుంటా, మంచి చెడు అన్నీ ఉన్నాయి నాకు కోటాలో. నా వస్తువులు, నా దుస్తువులు, నాకు సంబంధించిన థింగ్స్ ఎవరైనా నావి వాడినప్పుడు నాకు సంబంధించిన పాప పుణ్యాలు వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుందా? వాళ్ళు కూడా దాని ప్రభావం అనుభవించే అవకాశం ఉంటుందా? అంటే స్ట్రైట్ క్వశ్చన్. మన వస్తువులు కానీ మన వస్త్రాలు కానీ మన వస్త్రం ఇంకొకరు వేసుకోవటం అంటే అది 100% వేసుకోకూడదమ్మా. ఎందుకనండి? మన శరీరంలో ఉండేటువంటి ఆ కర్మ రితిక్ ద్వారా, ప్రాణశక్తి ద్వారా సూక్ష్మ రూపంలో మన ఆ వస్త్రాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. మీరు చేసేటువంటి ఉదాహరణకు మీరు రోజు పూజ చేస్తారు కదా, ఇంట్లో కూర్చొని దీపారాధన చేసి వెలిగించి ఏదో శ్లోకం ఏదో కూడా చదువుతారు కదా, దీని ద్వారా మీకు ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ, ఆ శక్తిని మీ వస్త్రాలు కూడా నిక్షిప్తం చేసుకుంటాయి. మన శరీరంలో ఉండేటువంటి కర్మ శరీరం మొత్తం ఉండి, ఆ శరీరం ధరించినటువంటి వస్త్రాలు కూడా ఆ కర్మను తీసుకుంటాయమ్మా. దీనికి ఆరా అంటారు ఇంగ్లీష్ లో, తెలుసు కదమ్మా. దీనికి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞ యోగ విభాగంలో చెప్తారు. మన ఆ కాంతి క్షేత్రం అనేది మన శరీరం చుట్టూ ఉంటుంది. అందుకే మీరు మామూలు పర్సన్స్ ని చూడండి, ఎక్కువగా భగవంతుడి సాధనలు చేసేవారి దివ్య తేజస్సు చూడండి, గమనించారా? ఆ తేజస్సు వారి ముఖం ఉండేటువంటి దాని ద్వారా రావటం లేదు. ఆ ఆరా శక్తి, ఆ కాంతి క్షేత్రం అలా వాళ్ళని ముందు తీసుకెళ్తుంది. వీళ్ళు లేదా ఆ చేసినటువంటి ఆ భగవత్ సాధన చేసినటువంటి వస్త్రాలు మనం వేసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఆరాశక్తి మనం తీసుకుంటున్నాం, తగ్గిస్తున్నాం. అంటే మీరు చేసేటువంటి సాధనలు వాళ్ళకి ఇస్తున్నారు. లేదా మీకు సైంటిఫిక్ గా చెప్పాలన్నా, మీరు వాడేటువంటి వస్తువులు మనకు ఉండేటువంటి జర్మ్స్ కానీ బ్యాక్టీరియా కానీ వాళ్ళకి ఇస్తున్నాం. సో అనారోగ్యాన్ని మనం వాళ్ళకి ఇస్తున్నట్టే లెక్క. ఇది ఒక వస్తువుల విషయంలో అంటే బట్టల విషయంలోనేనా, లేదంటే మిగతా మన వస్తువులు ఏదైనా వర్తిస్తుందా? అలాగే ఎక్కువగా మనం వాడే విషయాలమ్మా, మనం వాడే వస్త్రాలు, మన శరీరం పైన ధరించేటువంటిది ఏదైనా సరే. ఉదాహరణకి ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటారు 24 hours. అవునండి. అలాంటప్పుడు వాళ్ళు ఊరికే ముట్టుకోవటం చేసుకోవటం అలా ఉంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గరే మీ ఫోన్ పెట్టుకోవటం అనేది ఉండదమ్మా. అయితే ముఖ్యంగా మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వీటిల్లో మన వస్తువులకు సంబంధించి పాదరక్షలు ఖచ్చితంగా, మన పాదరక్షలు ఇంట్లో వాళ్ళమే ఒకరి ఒకరు వేసుకుంటున్నప్పుడు అలా వేసుకోకూడదు, దాని క్షణంతా నీకు వస్తుంది అని చెప్పి అంటుంటారు. ఇది నిజమేనండి? ఇప్పటిదాకా దీన్ని మీరు కనెక్ట్ చేసుకోవాలమ్మా. ఆ శరీరం, మన శరీరం అంతా కర్మక్షేత్రం తల్లి. మనం చేసేటువంటి సాధన అంతా కాంతి క్షేత్రంలో ఉంటుంది. ఆరా పవర్ అంటారు. ఆ ఆరా పవర్ కింది నుంచి, కాలి బొటనవేలు నుంచి ఈ పై వెంట్రుక వరకు వ్యాపించే ఉంటుంది. ఆ వ్యాపించినప్పుడు మనం మన పవర్ ని ఇంకొకరికి అందిస్తున్నట్టే. ఓకే. అయితే ఆలయంలోకి వెళ్ళినప్పుడు మన చెప్పులు చాలా వరకు పోవటం అనేది జరుగుతుంది. నిజంగా అలా పోయినప్పుడు శని వెళ్ళిపోయింది నీకు అంటారు. మనం చేసుకున్న పెద్ద పెద్ద కర్మలు ఏవో ఉంటాయి, అంత ఈజీగా చెప్పుల ద్వారా అది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటారా? భావన తల్లి, అంతే అంటారా? వాళ్ళ భావన మంచిదైతే వెళ్ళిపోవచ్చు. భావం తద్భవతి. ఓకే. అయితే బట్టలు కూడా చాలా మంది మనం ఒక 2 సార్లు మనకి ఇష్టం వచ్చినంత సార్లు వేసుకుంటాము, వేరే తెలిసిన వాళ్ళకి అలా ఇచ్చేస్తూ ఉంటాము. మరి ఇప్పుడు మనం చేసిన కర్మ అది మంచైనా చెడైనా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, అలా ఇవ్వకూడదు అంటారా? మరి 100% ఇవ్వకూడదు. మరి ఏం చెయ్యాలి? ఆ పాత బట్టల్ని మీరు దహనం చెయ్యండి. కరెక్ట్ అయినా బట్టలను అలా కాల్ చేయకూడదని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. దహనం చేయమని, కాల్ చేయకూడదని చెప్తారా? బట్టలు చేయమని చెప్పారా వారు? బట్టలు దానం చేయొచ్చు, దానం చేయండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సహజంగా. కానీ బట్టలు కాల్చడము అని అంటే అది అంటే ఒక రకంగా నెగిటివ్ గా క్రియేట్ చేస్తుంది, ఆ ప్రభావం మన పైన పడుతుంది అని మామూలుగా చెప్తుంటారు కదా. చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మీరు దేవతా చిత్రపటాలు ఉంటాయమ్మా అండి, ఆ చిత్రపటాలు ఉన్నప్పుడు ఫోటో ధ్వంసం అవుతుంది, ఆ లోపల ఉండేటువంటి పేపర్ భిన్నం అవుతుంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు వరకు ప్రస్తుతానికైతే అందరం కూడా తీసుకెళ్లి ఆలయంలోనూ పారే నీటిలోనూ ఇదే అత్యంత చేస్తున్న అతిపెద్ద తప్పు, ఆలయాల్లో పెట్టడం. వాళ్ళు తీసుకెళ్లి చెత్తకోపల్లో పడేస్తున్నారు. ఇంకా మనకు దేవుడు అనే ఫీలింగ్ ఎక్కడ ఉందమ్మా? మరి ఏం చేయాలి? లేదా పారే నీటిల్లో వేస్తున్నారు. పారే నీటిల్లో వేస్తుంటే అనేక దాని లోపల ఉండేటువంటి జలచరాలు ఈ దానికి ఉండేటువంటి గాజు ముక్కలు కానీ, ఆ ఫ్రేమ్ కు ఉండేటివి కానీ గుచ్చుకొని చచ్చిపోతున్నాయి. మరి వీటిని ఏమనాలి?
లేదా మీరు నదుల్లో పడేస్తున్నారు. Hmm. నదుల్లో పడేస్తున్నప్పుడు అవన్నీ మళ్ళీ రిఫ్లెక్షన్ అయ్యి బయటికే వస్తున్నాయి. దేవుడి పటాలని మందిరాల్లో పెట్టడం ద్వారా ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ ఓ రావి చెట్టు ఉంటే అక్కడ పెట్టేస్తున్నారు. అవునండి. లేదా భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఆ గాజు ముక్కలు అక్కడే మిగిలిపోతూ ఉన్నాయి. Hmm. లేదా ఆ ఫోటోలన్నీ అక్కడెక్కడే ఎక్కువైపోతూ ఉన్నాయమ్మా. వాళ్ళు తీసుకెళ్లి పక్కన ఉండే చెత్త కుప్పల్లోనే వేస్తున్నారు. అవును. దీనికి పరిష్కారం ఆ ఆలయం ద్వారా కానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు తీసుకోవాల్సినది ఏంటంటే ఆ ఫ్రేములన్నీ తీసేసి Hmm. పైనుండే గాజు పెంకులు కూడా తీసేసి కేవలం అమ్మవారి చిత్రపటాన్ని లేదా స్వామివారి చిత్రపటాన్ని తీసుకొని కృత్తికా నక్షత్రం రోజు Hmm. అగ్ని సంబంధమైన మంత్రాలు చెబుతూ అగ్నికి దహనం చేయటమేనమ్మా. ఇంతకు మించి మరో పరిష్కారం ఉందా? ఒకవేళ ఎవరికి వాళ్ళు అలా దహనం చెయ్యాలి అని బ్రహ్మాండంగా అంటే వారికి అగ్ని సంబంధమైన మంత్రాలు ఉంటాయి. ఆ, వారు తెలుసుకుంటే దానికి తప్పకుండా చేసుకో. మంత్రం లేకుండా దహనం చేయడానికి లేదా? ఆ భావన ఉండాలమ్మా. హోమం చేస్తే మనకు ఈ వాటర్లో వేయటం కంటే ఇది కొంచెం సరైన పద్ధతి. ఎందుకంటే Hmm. మనలో కొంతమంది భక్తి అనే భావంతో ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఓ ఫోటో తెచ్చుకోవటం, అవును. ఇంట్లో పెట్టుకోవటం, గది నిండిపోవటం. నిండిపోవటం. కొంతమంది గది లేకుండా చిన్న గూడే ఉంటుంది, ఆ గూడంతా నిండిపోయి ఉంటుంది. నిండిపోతుంది. ఒకరికి పూజ చేయాలా, ఎంతమంది పూజ చేయాలో అర్థం కాక అక్కడ గందరగోళంతో నిలబడి ఉంటారు. Hmm. అటువంటి వారికి ప్రశాంతత లభించడం చాలా కష్టం. అన్ని దేవుళ్ళ దగ్గరికి లేదా అన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఫోటోలు కొనుక్కోనక్కర్లేదమ్మా. అక్కడ మనం దర్శించి రావటమే. అది పెట్టుకోండి. ప్రధానంగా మన మందిరాల్లో ఉండవలసింది మన కులదేవత, ఇష్టదేవత, ఈ 2-3 ఉంటే చాలమ్మా. ఓ, సంప్రదాయంగా మీ అమ్మగారు కానీ లేదా మీ అత్తయ్య గారు కానీ వాళ్ళు అందించినటువంటి పరంపర ఒకటి ఉంటుంది. అవును అవును. ఆ పరంపర పెట్టుకుంటే చాలమ్మా. ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ పెట్టుకుంటే ఏ దేవుడి పైన ధ్యాస పెట్టాలనే దృష్టి మీరు పోగొట్టుకొని అవును. మీలో ఉండే శాంతత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. Hmm. భగవంతుడు అంటేనే భగవంతుడి నుంచి మనం శాంతాన్ని పొందటం. మరి మీరు శాంతాన్ని పోగొట్టుకుంటే గందరగోళంలో ఉండటం అనేది మీకు ఇబ్బందినే కలిగిస్తుంది తల్లి. ఓకే. అయితే ఇప్పుడు ఎలాగో పూజా మందిరం టాపిక్ వచ్చింది కాబట్టి అండి, నిజంగా ఇప్పుడు పూజా మందిరంలో ఒక ఆర్డర్లో వరుసగా 1-2 ఉంటే పెట్టేస్తాము. ఎక్కువగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉండటం వల్ల ఒక దేవుడి ముందు ఇంకొక దేవుడు, లేదంటే ఇలా అడ్డంగా కొన్ని, నిలువు ఇట్లా కొన్ని చిందరవందరగా పెట్టేస్తారు. అది అలా పెట్టడం కరెక్టే అంటారా వరుస అనేది? ఇక్కడ వరుసతో సంబంధం లేదమ్మా. అక్కడ ఉన్నది వాళ్ళకి కలగవలసినటువంటిది అక్కడ 100 ఫోటోలు ఉండనివ్వండి, 1 ఫోటో ఉండనివ్వండి, 1,00,000 ఫోటోలు ఉండనివ్వండి. అక్కడ ఉన్నది ఆ అన్ని రూపాల్లో ఒకే పరమాత్మ కనపడుతున్నాడు అనే సత్యం వాళ్ళలో తెలిసినప్పుడు ఏ ఆర్డర్ ఉన్నా ఏమీ కాదమ్మా. ఓకే ఓకే. అర్థమైందా తల్లి? అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే గణపతి ఉంటాడు, గణపతి పక్కనే కుమారస్వామి ఉంటాడు, Hmm. మధ్యలో అమ్మవారు ఉంటే తప్ప ఏం కాదు లేదు. కదా. Hmm. లేదా లక్ష్మీదేవి వస్తుంది, Hmm. అడ్డండి. ఏం లేదు. వాళ్ళిద్దరికి ఎటువంటి గొడవలు లేవు. అవును అవును. సో మనకే మన భావనలో వాళ్ళందరూ ఒకే పరమాత్మ రూపాలుగా మనకు ఈ శక్తిని, ఈ విశ్వాన్ని నడిపించడం కోసం ఇన్ని రకాలుగా కనపడుతున్నారు. Hmm. వాళ్ళందరూ ఒకే పరమాత్మ అనే భావనలో మనలో పెట్టుకున్నప్పుడు ఎన్ని ఫోటోలు ఉన్నా ఏమున్నా ఏమీ కాదు తల్లి. ఓకే. అయితే ఇప్పుడు పూజా గదిలో ఫోటోల వరకు ఓకే. చాలా మంది ఈ మధ్య కాలంలో విగ్రహాలు కూడా పెడుతున్నారు. విగ్రహాలు పెట్టడం కరెక్టే అంటారా అండి? విగ్రహాలకు పరిమితి ఉంది తల్లి. విగ్రహం పెట్టాలంటే దానికి ఇంట్లో సంపూర్ణ సదాచారము, నియమము. ఉదాహరణకి ఇప్పటిదాకా చెప్పినట్టు మనం తడి చెయ్యిని పెట్టి నేను కరెంటు ముట్టుకోవచ్చా అంటే ఏమంటాం? ముట్టుకోకూడదని చెప్తాం. ఇక్కడ కూడా ఇంట్లో పెట్టుకునేటువంటి దానికి పరిమితి ఉంది తల్లి. మీ ఇంట్లో మీరు శివలింగాన్ని ఉంటున్నారు, అందులో ఇంటి యజమాని బొటని వేలుని పట్టి పెట్టుకోవాలి. లేదా కొంతమంది అరచెయ్యి చెప్తున్నారు, మీ అరచెయ్యి అంత ప్రమాణంతో ఇంట్లో పెట్టుకోవాలి. దానికి రోజు నైవేద్యం పెట్టాలి తల్లి. ప్రతిరోజు అంటే కొత్తగా చేయనవసరం లేదు. మీరు అన్నం తింటారు కదా, అవునండి. ఆ అన్నం వండాక దాంట్లో ఒక చుక్క నెయ్యి వేసి అది భగవంతుడికి చూపించి తినేయటమే. ఓ, ఈజీ కదమ్మా. అవును అవును. అలా పెట్టుకోవచ్చు. రోజు ఆరాధన చేసే వాళ్ళు విగ్రహాలు పెట్టుకోకపోవడమే మంచిదమ్మా. కొంతమంది తెలియక శ్రీచక్రాలు వంటివి పెట్టుకుంటూ ఉంటారు, చాలా తప్పమ్మా. శ్రీచక్రం చాలా గొప్ప ఆరాధన. అది చిన్నగా ఒక 2-3 నిమిషాల్లో లేదా అగరబత్తీలు చూపించే ఆరాధన అసలే కాదు. దాంట్లో నవావరణార్చన అని చెప్పి చాలాసేపు చేయాల్సి ఉంటుంది. ఆ అర్చన, ఆ పద్ధతి తెలియకపోతే పెట్టుకోకపోవడమే మంచిది తల్లి. ఇప్పుడు శ్రీచక్రాన్ని అది యంత్రం రూపంలో పెట్టుకోవచ్చు అంటారా? లేదంటే ఏ రూపంలో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఆరాధన పద్ధతి మనం అలా తెలుసుకోవాలి. పెట్టుకున్నా సరే మనం ఆరాధన ఖచ్చితంగా విశేషంగా చేయాలా? అవునమ్మా. ఆహా. ఇప్పుడు ఒక శక్తి మీ ఇంట్లోకి వస్తుందమ్మా. ఒక పెద్ద జనరేటర్ పెట్టారు, ఆ జనరేటర్ కావాల్సిన సౌకర్యాలు మీరు ఏర్పాటు చేసుకోవాలి కదా. చెయ్యాలి. ఆ ఏర్పాటు చేసుకుంటే ప్లస్ బాక్స్ లో దీన్ని కనెక్ట్ చేస్తానంటే ఆ పవర్ తట్టుకుంటుందా? లేదు. సో దీనికి కావాల్సినటువంటి విధానాలు ఉంటాయి. అందుకే నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ఉమ్. మీ కులదేవత, మీ ఇష్టదేవత మీకు వంశపారంపర్యంగా మీ అత్తయ్య గారు కానీ మీ అమ్మగారు కానీ అందిస్తున్నటువంటి పరంపర ఒక విధానం ఉంటుంది. దాన్ని మాత్రమే బాగా ఆరాధన చేసుకోండి. అందుకే వాళ్ళు దాన్ని అలా జాగ్రత్తగా ఇంట్లో మీకు చిన్నప్పుడు దీపారాధన చేయటం ఇలాగా, పూజ చేయటం ఇలాగా వాళ్ళు నేర్పించారు. ఆ నేర్పించిన పద్ధతి ఎవరో యూట్యూబ్ లో చెప్పారని కొత్తగా ట్రాక్ తప్పి వచ్చారనుకోండి,
మీరు చేసుకోలేని పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడతారు. ఉమ్, కొంతమంది చిన్న స్ఫటిక శివలింగాలు కానీ అవును. శ్రీచక్రాలు కానీ కొని పెట్టేస్తుంటారు. వాటికి ఆరాధన ఏమీ చేయరు, అగరబత్తిలు చూపించి ఏదో ఒక బెల్లం ముక్క పెట్టేసి అయిపోతుంది అంటారు. అవును. వాటికి అలా చేయకూడదు. ఉమ్, ఒక దాన్ని పెట్టుకున్నప్పుడు దానికి తగినటువంటి పద్ధతే చెయ్యాలి. ఆ, అవునా కదా తల్లి? ఆ, ఓ చిన్న నాయకుడు వచ్చారమ్మా, ఆయనకు తగిన విధానంగానే చూస్తారు. అవును, లేదా ఒక ఎంపీ వచ్చారు, ఆయనకు తగినంగానే చూస్తారు కదా. అంతే అండి. అవును, సో స్థాయి భేదాలు ప్రతి చోట ఉంటాయి. ఉంటాయి. అందుకోసం మీ కులదేవత ఇచ్చినటువంటిది, మీ ఇష్టదైవత మీకు పరంపరగా వచ్చిన దాన్ని శ్రద్ధగా మీ అమ్మగారు చెప్పిన విధంగానే ఆరాధన చేయండి. ఉమ్. అయితే అండి ఇప్పుడు ఎంతసేపు చూసుకున్నా మన హిందూ ధర్మం అనగానే ఆరాధన, భక్తి, నియమాలు ఇవే ఉంటాయి. అసలు నిజమైన భక్తి అంటే ఏంటి? భక్తిలో 2 రకాలు తల్లి. ఉమ్. ముఖ్య భక్తి, గౌణ భక్తి. అంటే ఏంటండి? గౌణ భక్తి అనగానే ప్రదర్శనలు ఉంటాయి తల్లి. ఉమ్, వాళ్ళకు అంత భగవంతుడు, మన భాషలో చెప్పుకోవాలంటే గుడికి వెళ్ళి ఫోటోలు పెట్టేయటం, ఉమ్, దేవుడితో పాటు సెల్ఫీలు దిగేయటం, ఉమ్. కేవలం కోరికలు చూపించుకోవడం కోసమే చేసేది. కోరికలు మాత్రమే చెప్పుకునే దాన్ని గౌణ భక్తి అంటారండి. ఉమ్, ఎటువంటి కారణం లేకుండా మీ తల్లిగారు మీ పైన మిమ్మల్ని ప్రేమించడానికి ఏమైనా కారణం ఉందా? ఏముండదు. నిష్కారణంగా అవును. నిష్కపటంగా ప్రేమించేదాన్ని ముఖ్య భక్తి అంటారు. ఉమ్, భగవంతుడి నుంచి ఎటువంటిది ఆశించకుండా, అది ప్రేమ కానీ మోక్షం కానీ, ఈ దేహం పొంది మోక్షం పొందడానికే కదా. అవునండి. ఆ మోక్షం కూడా వదిలేసి ఉమ్, నాకు భగవంతుడు మాత్రం ఉంటే చాలు అనే నిష్కపటమైన ప్రేమ ఉండేదాన్ని ముఖ్య భక్తి అంటారండి. ఉమ్. ఇది నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తారు. అయితే ఇప్పుడు ఇందాక మీరన్నట్టుగా కొంతమంది చూపించుకోవడానికి చేస్తారు, కొంతమంది చూపించుకుంటూనే దాంట్లో చాలా ఆడంబరంగా అతిగా చూపిస్తూ ఉంటారు ఆ భక్తి అనేది. అవును తల్లి. అలా చేయడం అసలు నిజంగా కరెక్టే అదే తల్లి. అంటారా? మీరు అతిగా వాడారు అనే పదమే అక్కడ అతి అయిపోయింది. ఉమ్, ఉమ్, భక్తి సహజంగా ఉన్నప్పుడు అతి అనే పదం రాదు. ఉమ్, వాళ్ళని అప్పుడు యోగులుగా కింద కన్సిడర్ చేయాలి. అప్పుడు ఉమ్, సహజమైన మనస్తత్వంలో నిష్కపటంగా చిన్న పిల్లాడి మనస్తత్వం కలిగి భగవంతుని చూడగానే లేదా భగవంతుడి గురించి వినగానే వాళ్ళలో ఒక రకమైన కాంతి వాళ్ళ నుంచి వస్తుంది, లేదా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు భగవంతుడి గురించి వినగానే. అవును. అటువంటి వాళ్ళని యోగులు అనే కీర్తించాలి. అయితే చాలా మంది మీరన్నట్టుగా ఇందాక ఇష్టంతో ఒక రకమైన ఆ లోపల భగవంతుణ్ణి ఆరాధించాలనే తపనతో ఆరాధిస్తుంటారు, Right. ఆ భక్తిని చూపిస్తారు. కొంతమంది మాత్రం, కొంతమంది కాదు, ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా అలానే ఉన్నారు, ఏదో ఒక కోరిక కోసం, ఏదో ఒక లాభాపేక్ష కోసమే భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు. నిజంగా ఇలా లాభాపేక్ష కోసమే పూజించే పూజ అనేది మనం ఎంత భక్తితో చేసినా అది ఉపయోగం ఉంటుందంటారా దానివల్ల? ధర్మబద్ధమైన కోరికల్ని కృష్ణ పరమాత్మ ఒప్పుకుంటున్నాడు తల్లి. ఓ, మీ కోరికలు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఒప్పుకుంటారు, కానీ చివరికి కోరికలు లేని స్థితికే వెళ్ళాలి. ఉమ్, కోరికలు లేని స్థితి పేరే, కోరికలు లేని స్థితి, కోరికలు లేని ఆ మనస్సు పేరే ఆత్మ తల్లి. ఉమ్, మనం ఎంత కోరికలు, ఇప్పుడు మీరున్నారు తల్లి, ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకు వివాహం కావాలి, కుటుంబంలో పరిస్థితులు ఉంటాయి, డబ్బులు అవసరం, అవన్నీ ఎవరికో చెప్పుకోవడం కంటే భగవంతుడి చెప్పుకుంటే మేలంటారు కదా. తీరుస్తాడనే నమ్మకం ఉన్నప్పుడు చెప్పుకుంటే మంచిదే. ఉమ్, ధర్మపరమైన భక్తి, ధర్మపరమైనటువంటి ఇటువంటి ఆలోచనలు కరెక్టే, ఉమ్, కానీ అది అతి అయిపోకూడదు. ఏదైనా సరే మధ్య మార్గంగా ఉండాలి. ఉమ్, మధ్యలో ఉండి ఇటు పూర్తిగా కోరికలకు వశం అయిపోయి అన్ని భగవంతుడే తీర్చేస్తాడు, నేను చెప్పుకున్నాను నాకు BMW కారు కావాలి, నాకు ఒక ₹1 కోటి ప్రయాణం కావాలి, మన దగ్గర అంత స్కిల్స్ లేకపోయినా అనే ఆలోచన ఉన్న వాళ్ళు అది విపరీతం అయిపోతుంది. ఉమ్, అలా కాకుండా ధర్మపరమైన మన స్థితిని బట్టి భగవంతుడికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ ఒప్పుకుంటున్నారు భగవద్గీతలో. ఓకే. అటువంటి కోరికలు అవసరమే, కానీ అక్కడే ఆగిపోకుండా జ్ఞానాన్ని పొందండి. ఆ కోరికలు దాటి బయటికి రండి. ఆహా. దానికే మనం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అంటారు. అవునండి. ఆ తమస్సు అనేది మనకు, ఈ కోరికలేవి మనకు, ఆ తమస్సు అంటే అజ్ఞానం, ఆ చీకటిలోనే ముంచుతూ ఉంటుంది. ఉమ్, ఆ చీకటి లేని నిజమైన సత్యమైన వెలుగుని మనం పట్టుకోవాలి. ఆ వెలుగుని పట్టుకోవటం కోసమే ఈ పూజలు, భక్తి ఇవన్నీ అవసరమే తల్లి ఇటువంటి సందర్భాలు. ఉమ్, అది అతి అయిపోకూడదు. అతి అనే దాన్ని కూడా మళ్ళీ మనం ఖచ్చితంగా చెప్పలేం. ఏదేతి వాళ్ళలో ఎంతో ప్రేమ ఉంటేనే పొంగిపోతూ ఉంటారు. అవును, కదా తల్లి. ఉమ్, ఆ పొంగిపోయినప్పుడు వాళ్ళలో భక్తి పరవశించిపోయి కీర్తనలు పాడతారు. ఉమ్, ఇప్పుడు ఆల్వార్లని ఉంటారు, అవును, అవును, లేదా మనం తమిళనాడు వెళ్తే వాళ్ళు తేవారం అని కీర్తిస్తారు. తేవారం అంటే 1500-2000 సంవత్సరాల క్రిందట ఉన్నది. ఓ, పెరియ పురాణం అని కూడా ఉంది. పెరియ పురాణంలో నాయనార్లను ఉంటారు. ఆహా, ఈ నాయనార్లందరూ శివుణ్ణి విపరీతంగా కీర్తించారమ్మా. ఒక ఆయన నాయనార్లలో ఒక ఆయనకి ఉమ్, భగవంతుడికి ధూపం వేయడం అంటే ఇష్టం. ఉమ్, తన దగ్గర లేకపోయినా అప్పు చేసి మరీ కొని ఉమ్, ఇంట్లో ధూపం వేసేవాడు శివుడికి.
అది కరెక్టే అంటారా? లేకపోయినా ఇంకా అప్పు చెప్తాను. చేసి ఆయనకి ఎంత ఇష్టం అంటే తనకు ఇల్లమ్మైనా సరే ధూపం వేసేసాడు. ఓ అంత ధూపం వేస్తే ఇంకా భగవంతుడు ఇతడికి ఇస్తే అంటే అది మనం వర్ణించలేము. దాన్ని అవును, అతి అని మనకు కనపడుతుంది. అతడి దృష్టిలో నేను భగవంతుడికి ప్రేమను అర్పించుకుంటున్నాను అనిపిస్తాడు. అప్పుడు భగవంతుడు అతనికి కనపడ్డాడు. ఇది తమిళనాడులో జరిగిందమ్మా. ఓ ఇలా సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతి దాన్ని మనం అతి అని మన వే ఆఫ్ లో మనం చెప్పలేం. అతడి వే ఆఫ్ లో అది అత్యంత ప్రేమ అయి ఉండొచ్చు. కనపడ్డాడు భగవంతుడు అంటే నిజంగా ఎలా కనపడతాడు? భగవంతుడికి రూపం ఉంటుందా? ఎలా దర్శనం ఇచ్చాడు ఆయనకి? భగవంతుడికి రూపం ఉంది తల్లి. సగుణ బ్రహ్మ అంటారు భగవంతుణ్ణి. ఆ సగుణ బ్రహ్మలో కనపడతారు. రెండు రకాలు ఉన్నాయి. భగవంతుడు దర్శించాము అంటే మనం ఎలా దర్శిస్తున్నాం? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి దివ్యం దదామితే చక్షుహు అంటారు. అంటే ఈ భౌతికమైన కళ్ళతో వాళ్ళని చూడలేవు, నువ్వు నన్ను చూడలేవు. విశ్వరూపం చూపించినప్పుడు ఆయనకి కృష్ణుడు సపరేట్ గా వేరే కళ్ళు ఇస్తారు, జ్ఞాన నేత్రం అంటారు. ఇది ఆయనకొకరికి అర్జునుకొకడే కాదు, అర్జునుడి కంటే ముందు ఈయన పొందారు. దుర్యోధనుడి వారి తండ్రి ఎవరండి? ధృతరాష్ట్రుడు భగవంతుణ్ణి చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ జ్ఞాన నేత్రం తీసేసి మామూలు గుడ్డివాడుగానే ఉన్నాడు. సో భగవంతుణ్ణి చూడటానికి ఈ భౌతికమైన దేహం సరిపోదు. ఇటువంటి సాధనలు చేస్తున్నప్పుడు మనకు ఒక జ్ఞాన నేత్రం ఉంటుంది. ఇక్కడ ఆజ్ఞా చక్రం అని ఉంటుంది. మీరు బొట్టు పెట్టుకున్న ప్రదేశం ఆజ్ఞా చక్రం ఉంటుందమ్మా. అక్కడే కర్మలన్నీ మీరు జడ వేసుకున్నారు కదా, ఆ జడ వేసుకున్న దానికే ఇలా లింక్ అయి ఉంటాయి. అవన్నీ మీరు బొట్టు పెట్టుకోవడం, ప్రతిరోజు ఇలా ముట్టుకోవటం ద్వారా, బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి, లేదా భగవంతుడి నామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ కర్మ లింకులన్నీ తెగిపోతాయమ్మా. అప్పుడు మీకు ఆ దివ్యం దదామితే చక్షు, ఆ జ్ఞాన నేత్రం మీకు ప్రకాశిస్తుంది. ఆ లోపల ఉండేటువంటి ఆత్మతత్వం మీకు కాస్త తెలుస్తుంది. అందుకే మీరు రోజు బొట్టు పెట్టుకోవడానికి కారణం అదే తల్లి. అందుకే భగవంతుణ్ణి దర్శించడానికి భౌతికమైన ఈ కళ్ళు సరిపోవు, కానీ భగవంతుడు ఒక నేత్రాన్ని ఇస్తాడు తను మనల్ని చూడాలనుకున్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా పాపిట బొట్టు పెట్టుకుంటాం కదా, అది కూడా ఇది సహస్రారానికి లింక్ తల్లి. స్త్రీలు వివాహమైన వాళ్ళే చేస్తారు. అది వివాహం అనేది ఒక పరిణితి పొందాలి, మానసికంగా ఒక పరిణితి పొందాకే వివాహం చేసుకుంటారు. అందులో ఇక్కడ ఏంటంటే మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయమ్మా. ఇక్కడ ఆజ్ఞ, ఇది సహస్రారం, ఇది హైయెస్ట్. ఇక్కడ 1000 పద్మాలు ఉంటాయి, సహస్ర దళం ఉంటుంది ఇక్కడ ఈ ప్రదేశంలో. స్కాన్ అది చేస్తే కనపడదు. ఇక్కడ సహస్ర దళ పద్మం ఉంటుంది. ఇది కానీ విచ్చుకుందంటే అతడి పూర్తిగా ఇంకా అత్యున్నతమైన స్థితి, పరమహంస, రమణ మహర్షి ఇటువంటి స్థితి పొందుతారు. ఇదంతా సాధన ధ్యానం వల్ల సాధ్యమవుతుందా? దీనికి భగవంతుణ్ణి ఇలా చేరుకోవడానికి 4 మార్గాలు: భక్తి, కర్మ, యోగ, ఉపాసన. ఈ 4 ఏది పట్టుకున్నా చివరికి మనకు కలగాల్సింది కలుగుతుంది తల్లి, మోక్షం. చాలా కృషి చేయాల్సి వస్తుందేమో. చేయాలి. ఏ మార్గంలో సులువైన మార్గం అంటారు 4? అది మనం చెప్పలేం. మీ అభిరుచి ఏంటనే నేను చెప్పగలను. ఓకే, అంటే ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అభిరుచి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోగలరు. నాకు భక్తి ఇష్టం అండి, మీకు యోగా ఇష్టం అండి, నాది మీరు తీసుకొని మీది నేను తీసుకోగలనా? లేదు. కారణం అంతే తల్లి. అయితే ఇప్పుడు ఇందాక మనం అతి భక్తి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. చాలా మంది పూనకాలు వచ్చి ఊగిపోతుంటారు. కొంతమంది అలా వచ్చినప్పుడు సైలెంట్గా అసలు మాటలే మాట్లాడకుండా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రదర్శిస్తుంటారు. ఈ పూనకాలు రావడం అనేది నిజంగా భగవంతుడిపై ఉన్న భక్తిని ప్రదర్శించడం అంటారా? నిజంగా ఈ పూనకాలు అనేది ఉన్నాయంటారా? దీన్ని పూర్తిగా లేదు అని కొట్టేయటానికి లేదు తల్లి. ఇప్పుడు ఏంటంటే దాదాపు మోసమే జరుగుతుంది మనం చూస్తున్న వాటిలో. ఆ మోసాన్ని చూసి నిజంగా ఈ పూనకాలు అనేవి అబద్ధం అని చెప్పి మనం నిర్ణయించుకోలేం. అలాగని ఒకే స్టేట్మెంట్ గా పూనకాలు లేవని అనలేము. వెనుకటి కాలంలో, పూర్వకాలంలో ఇలా పూనకాలు వచ్చి చెప్పిన వాళ్ళు సత్యమయ్యేనవి ఉన్నాయమ్మా. అలా చెప్పగలిగిన వాళ్ళకి ఇంటిగ్రిటీ ఉండాలి. భగవంతుడు ఒక దేహాన్ని లేదా ఆ దేవత ఈ దేహాన్ని పొందాలనుకున్నప్పుడు, లేదా ఈ దేహం ద్వారా ఏవైనా ఆ దేవతా శక్తి చెప్పించాలనుకున్నప్పుడు వాళ్ళలో న్యాయసంధత బాగా పరిశీలిస్తారు. వాళ్ళు న్యాయంగా బ్రతుకుతున్నారా, సదాచారంగా పాటిస్తున్నారా, ఇది పరిశీలించి ఆ దేవత చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని పరిశీలిస్తే నిజమైన సంఘటనలు ఉన్నాయి, కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళందరివి నిజమని చెప్పలేరు. మానసిక ఒకసారి సైకియాట్రిస్ట్ ని పరిశీలన చేయాలి. అలాగనే దీన్ని మొత్తం కొట్టేయలేం. ఏది నిజమో అనే దాని గురించి ఇప్పటిదాకా మొదట ఉదాహరణ చెప్పారు. మీకు తెలిసిన వారు ఎవరైనా ఎంఎస్ చేస్తుంటారమ్మా? వెళ్తుంటారు కదా, ఇక్కడ కూడా ఎంఎస్ ఉంది, కానీ అక్కడ
చేయడానికి వెళ్తుంటారు కదా, అవును. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు 4-5 రకాలుగా పరిశీలన చేస్తారు. ఏ యూనివర్సిటీ బాగుంటుంది, అవును. ఎంత స్కాలర్షిప్ వస్తుంది, మనకి ఎక్కడ పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది, ఎన్నేళ్లలో బయటకు వస్తాం, మనకు వస్తే ఖచ్చితంగా మనకు మంచి టర్న్ ఓవర్ ఉండే జాబ్ వస్తుందా లేదా, ఇటువంటివన్నీ పరిశీలన చేస్తారు. దానన్నిటికంటే ముందు మంచి కాలేజా లేదా అని పరిశీలన చేస్తారు, అవునండి. మంచి యూనివర్సిటీ కాదా అని పరిశీలన చేస్తారు. ఉమ్, దానికోసం 4-5 మంచి వ్యక్తుల్ని అడుగుతారు. ఉమ్, మామూలుగా జులాయిగా తిరిగే వాళ్ళని లేదా బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని అడగరు. అడగరు. ఇది కూడా అంతే. ఇటువంటి విషయాలన్నిటికీ సరైన వ్యక్తులను అడగాలి. ఓకే. అవునా కాదు? అవును, అవును. మామూలు వ్యక్తులు, మామూలుగా పైన ఆర్భాటాలు చేసేటువంటి వ్యక్తుల్ని మీరు పట్టుకున్నారంటే ఆర్భాటాల దగ్గరికే మీరు తీసుకెళ్తారు. చివరికి అక్కడ మీరు మోసపోయాక వ్యవస్థని మొత్తం తిడతారు. కరెక్ట్. పర్సన్ నుంచి వచ్చింది వ్యవస్థ పైన పడుతుంది ఆ ఎఫెక్ట్ అనేది. ఇక్కడ తప్పు చేసింది ఎవరు? మీరు సరి అయిన వ్యక్తిని ఎంచుకోకపోవడం తప్పు. అక్కడ కూడా మనదే తప్పు. అంటే మనం చూసేటువంటి దృష్టితోనే ప్రపంచం కనపడుతుందమ్మా. అవునండి. ఇప్పుడు మీరు ఒక అబ్బాయి ఉన్నాడు, తన ఇంట్లో వాళ్ళ కుటుంబంలో అందరూ చనిపోయారు, అతడు దొంగగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్, అదే అటువంటి వ్యక్తే వాళ్ళ అక్కయ్య గారు కొంత సహాయం చేస్తే ఉమ్, తను రిషికేశ్ వెళ్ళి ఆ, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఆ ఉద్యోగం రాకపోతే ఆ. తను కొండపై నుంచి దూకపోతే శివానంద స్వామి అని ఆయన కాపాడితే ఆయన కాస్త డబ్బులు ఇచ్చి తిరిగి రిషికేశ్ పంపిస్తే, రిషికేశ్ నుంచి రామేశ్వరం పంపిస్తే అతనే అబ్దుల్ కలాం అయ్యాడు. ఉమ్, పరిస్థితులన్నీ ఒకరివే తల్లి. మనం ఎలా ఆ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎటువంటి పరిస్థితి అయినా సరే మనం స్వభావం కోల్పోకుండా ఉన్నామో అటువంటి వాళ్ళమే మనం ఉండాలి తల్లి. ఉమ్. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి